అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చిదంబరం పార్లమెంట్ సభ్యులు వీసీకే జాతీయ అధ్యక్షులు తిరుమావలన్ గారు తమిళనాడు నుంచి వచ్చారు. వారికి వేదిక మీకు రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. వీసీకే జాతీయ నేషనల్ ప్రెసిడెంట్ వీసీకే తిరుమావలన్ గారు ప్లీజ్. కొంచెం కిందికి పోవాలి ప్లీజ్, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా అతిథులు వస్తూ ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుంది. తర్వాత వాళ్ళు దయచేసి మాట్లాడిన వాళ్ళు కానీ వేదిక కింద ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం కిందికి వెళ్ళండి. కళాకారులు మీరు వైపు వెళ్ళండి, దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చిన రామచంద్రరావు గారికి కూడా స్వాగతం. వీసీకే తిరుమల వాళ్ళని చెప్పిన పర్లేదు. దయచేసి వేదికకి ఇరువైపులో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ప్లీజ్ కూర్చోండి. సీట్లు ఉన్నాయి అటు, ఇంకా కూర్చోండి ముందుకు. పైన ఉన్నాయి సీట్లు. నాకు అది ఇక్కడ ఉన్న అందరు అంతేనా? నిజంగానే సీరియస్లీ తర్వాత మళ్ళీ ఏమన్నా అయితే ముందుగా చెప్పినట్టుగానే పొలిటికల్ సెషన్ ప్రారంభం కాబోతున్నది. ఇప్పుడు గంటా చక్రపాణి గారు మాట్లాడతారు. తర్వాత ఉషా పాటలు పాడుతుంది, ఎందుకంటే ఆమె వెళ్ళిపోవాల్సి ఉన్నది. తర్వాత ఒక విమలక్క మాట్లాడతారు. తర్వాత పొలిటికల్ సెషనే గంటా చక్రపాణి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. నువ్వు ఉంటావా? ఓకే, పర్లేదా? ఓకే. అట్లా ఇప్పుడు అదే విమలక్క కంటే ముందు విమలక్క తర్వాత, ఎందుకంటే ఆమె పోతుందండి, వెళ్తుందమ్మా. ఇక వంగపండు ఉషా బృందాన్ని ఉషా రాని ఎందుకనాలు ఉషా అంటే అయిపోతాయి. కోరస్ ఎవరు ఉన్నారా? ఓకే, చలో. జోహార్ గద్దరన్న, జోహార్ జోహార్ అన్న ఒక్కసారి అందరూ కూడా దయచేసి అందరూ చేతులెత్తి జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. జోహార్ జోహార్. నా గొంతు, నా మాట, నా పాట ఎక్కడి నుంచి వచ్చింది అంటే జననాట్య మండలిలో గద్దరు వంగపండు రెండు కళ్ళు లాంటి వారు. వాళ్ళ ఆదర్శంతో నా యొక్క ఆట పాట మొదలైంది. ముఖ్యంగా మీకు ఒకటే చెప్తున్నా ఈరోజు ప్రత్యేకంగా, వీళ్ళిద్దరూ నాకు మంచి ఇన్స్పిరేషన్ అన్నమాట. ఇంకా విమలక్కనైతే నేను చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాను. తను అంటే కొంచెం తనకంటే నేను చిన్నదాన్ని. ఈవిడ్లాగా పాడాలి ఎలాగా అనుకునేదాన్ని. నాకు అప్పటికి రాగం రాదు, మాట రాదు, పాట రాదు. అంత ఇష్టం నాకు విమలక్క అంటే. అంతే. అందుకే ఇటువంటి వాళ్ళు పుట్టరు. ఎంతోమంది కళాకారులు, తెలంగాణ గడ్డ మీద పుట్టిన కళాకారుల బిడ్డలందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నా. కానీ వంగపండు ప్రసాదరావు, గద్దరు మామయ్య, విమలక్క వీళ్ళందరూ స్ఫూర్తి ప్రతి ఒక్క కళాకారులకు కూడా ఉంటుందని చెప్తూ, ఇక్కడ గద్దరు మామయ్య అరే బావా నేను ఇక్కడ ఈ పాట రాశాను రా అని నాన్నకి అక్కడ అడుగుతుండేవాడు.
ఇప్పుడు ఒక అన్న పాడాడు, దుక్కులు దున్నిన రైతు చేతులకు బేడీలెందుకు రోరన్నా, మొక్కలు నాటిన కూలీలకు జైల్లో పెట్టిండ్రోరన్నా. ఇక్కడ గద్దర మామయ్య ఈ పాట అంటే, అక్కడ నాన్న యంత్రమెట్లా నడుస్తూ ఉందంటే, ఓరన్నోలమ్మి రైలు లారీ కారు బస్సు మిల్లు మిసలు మోటార్ సైకిల్. ఈ రకంగా నాన్న అక్కడ రాస్తే వీళ్ళిద్దరూ కలిసి ఈ ఉద్యమాల్ని ముందుకు నడపడం కోసం ఏం పిల్లడో ఎంత వస్తావా, తెలంగాణ కొమరయ్య కొండకి శ్రీకాకుళంలో సీమ కొండకి ఏం పిల్లదో, ఏం పిల్లో, ఏం పిల్లదో, ఏం పిల్లో. తుపాకీ 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 పట్టిన తూరికలున్నాయట ఏం పిల్లదో, ఏం పిల్లో, ఏం పిల్లదో. పడితెలు పడితెలు పట్టిన మిడతాలున్నాయట ఏం పిల్లదో, ఏం పిల్లో, ఏం పిల్లదో. పులుల్లి 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 మింగిన గొర్రెలున్నాయట ఏం పిల్లదో, ఏం పిల్లో, ఏం పిల్లదో. అలాగే ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జోహార్.